మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. సో ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళలోనే కాకుండా యంగ్స్టర్స్ లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనము. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు సడన్ గా స్టార్ట్ అవుతాయా, లేదంటే మనం మోకాళ్ళకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఎప్పుడు పడుతుంది అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు మనం ఎలాగా, ఇది మోకాళ్ళ నొప్పా లేదంటే పట్టేసిన నొప్పులను మనం ఎలా కనుక్కుంటామంటే, కొన్ని టెస్ట్లలో మనం కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి, B12 టెస్ట్ చేయించుకోవాలి. టెస్టులు చేయించుకున్నప్పుడు మన బాడీలో తక్కువ ఉంటే మాత్రం అది క్రమంగా అలా తక్కువ బాడీలో మెయింటైన్ అవుతూ బోన్ డెన్సిటీ కూడా మనకి ప్రాబ్లం అయ్యి స్లోగా మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం కూర్చొని ఒక 5 నిమిషాల తర్వాత లేచామనుకోండి, హెల్దీ పర్సన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదు, కొంతమంది అలా కూర్చొని లేచిన వెంటనే కాళ్ళలో టక్ టక్ సౌండ్స్, తిమ్మిర్లు పట్టేయడము, కాళ్ళు బరువుగా అనిపించడం జరుగుతున్నాయి అనుకోండి, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నొప్పులైనా సరే మనకి ఫస్ట్ సిమ్టమ్స్ బాడీ చెప్తుంది. మనం దాన్ని ఇగ్నోర్ చేసుకొని అది ప్రొలాంగ్గా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లమాటిక్గా అయిందనుకోండి, దానికి మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని ఫిజియోథెరపీస్ చేసుకున్నా కూడా మనకి యూజ్ ఉండదు. ఇప్పటి వరకే టెంపరీగా ఉంటుంది. సో చాలా మంది పెద్దవాళ్ళని కూడా చూస్తుంటాం ఇళ్లలో, సర్జరీ చేయించుకొని సక్సెస్ అయితే ఓకే, హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి, ఆ ఇబ్బంది వాళ్ళలో ఎంత ఇబ్బంది పడుతుంటారో తెలుస్తుంటుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెయిట్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. అధికంగా బరువు పెరుగుతున్నా కూడా ఆ బరువు అంతా మోకాళ్ళ చెప్పు మీద పడి దానివల్ల కూడా విపరీతమైన మోకాళ్ళ నొప్పితో నిలబడలేరు, కూర్చోలేరు, వీల్ చైర్స్లో వెళ్ళే ఇబ్బందులు పడుతుంటారు పెద్దవాళ్ళు. సో కాబట్టి ఒక బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తున్నాను. మనం మంచిగా ఆముదం నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు, ఆ నువ్వుల నూనె కొద్దిగా తీసుకొని దాంట్లో 2 తమలపాకులు వేసి, 1 స్పూన్ మెంతులు వేసి, కర్పూరం బిళ్ళలు ఒక మనం హారతి కర్పూరం అంటారు, అదైనా పర్లేదు, లేదంటే వాము పువ్వు అండ్ పుదీనా పువ్వు అని దొరుకుతాయి మనకి ఆయుర్వేదిక్ షాప్స్ లో. చాలా ఇంపార్టెంట్, పెయిన్స్ ని బాగా రిలీఫ్ చేస్తాయి. వాము పువ్వు, పుదీనా పువ్వు కర్పూరం బిళ్ళలాగే ఉంటాయి. సో తమలపాకు, మెంతులు, వాము పువ్వు, పుదీనా పువ్వు, మనకు హారతి కర్పూరం అయినా పర్లేదు, ముద్ద కర్పూరం అయినా పర్లేదు. వీటిని ఆయిల్లో వేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు వేడి చేయాలి ఆయిల్ని. ఆ వేడి చేసిన ఆయిల్ని మంచిగా నైట్ పడుకునే ముందు మోకాళ్ళ కింద భాగంలో, మోకాళ్ళ నొప్పి అంటే మనం ఫస్ట్ పైన రాసేసుకొని పడుకుంటాము, ఉపశమనం లేదని బాధపడుతుంటాము. మోకాళ్ళ కిందన, చుప్ప కిందన భాగంలో నరాలన్నీ టైట్గా కుంజించుకుపోవడం వల్ల పై భాగంకి రక్త ప్రసరణ అవ్వదు. సో దానివల్ల కూడా పెయిన్ విపరీతంగా వస్తుంటుంది. సో మోకాళ్ళ కింద భాగంలో ఆ గోరువెచ్చని ఆయిల్ని బాగా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మసాజ్ చేసుకొని, పైన మోకాళ్ళ పై భాగంలో కూడా మంచిగా మసాజ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రం మంచి ఉపశమనం ఉంటుందండి. అండ్ ఆహార నియమాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎప్పటికైనా సరే మనకి రిలీఫ్ ఉంటుంది, మంచిగా మనం నడవగలుగుతాం, కానీ అది పర్మనెంట్ పాత్ కాదు. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, మనం తినే ఆహారంలో కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ ఉండాలి. సో మనం మునగాకులు కానీ, మునక్కాయలు కానీ, మనం రిచ్ ఇన్ కాల్షియం ఎందులో ఉంటుందంటే మునక్కాడలు తెప్పించుకొని 4-5 ముక్కలు దంచి నీళ్ళలో వేసి మరిగించుకొని తాగితే మాత్రం మంచిగా కాల్షియం దొరుకుతుంది మన బాడీలో. కాల్షియమే కాకుండా ఐరన్ ఉంటుంది, B12 ఉంటుంది, దాంట్లో మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్న ప్రత్యేకమైన ఆకుకూరల్లో మనం మునగాకు గురించి మాట్లాడుకుంటాము. మునక్కాడలు కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం కొన్ని డ్రై ఫ్రూట్ సీడ్స్లో చూసుకుంటే కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ఈ 4ని ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని ప్రతిరోజు మనం పొద్దున్న లేచిన వెంటనే ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 స్పూన్లు నానబెట్టుకొని టిఫిన్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నారనుకోండి, మంచి బలం. అండ్ ఎవరికైనా డైజెషన్ ఇష్యూ ఉన్నా, మోషన్ సరిగా రాకపోయినా, బాడీలో తిమ్మిర్లు పడుతున్నా, లేదంటే హెయిర్ ఫాల్ అవుతున్నా, యంగ్స్టర్స్లో మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ వస్తున్నా కూడా చియా సీడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో చియా సీడ్స్తో పాటు మనం పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా మంచి నువ్వులు కూడా, తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, పంకిన్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకోండి, సన్ఫ్లవర్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకోండి, వాటర్మెలన్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకోండి, ఒక 50 గ్రామ్స్ తెల్ల నువ్వులు వేయండి, ఒక 25 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ వేయండి, ఒక 25 గ్రామ్స్ చియా సీడ్స్ వేసుకోండి. అన్ని ఒక బాక్స్లో కలిపి పెట్టుకున్నారనుకోండి, 40 రోజులు వాడచ్చు. మనం రోజుకి 2 స్పూన్లే వాడతాం కాబట్టి 2 స్పూన్లని పొద్దున్న నానబెట్టుకొని టిఫిన్ అయిన 1 అవర్ తర్వాత తినండి. చాలా మంచిది. మనం ఏదైనా సరే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ, ఫిజియోథెరపీస్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఎన్నో రోజులు ఉండదు దాని ఉపశమనం. సో నేను ఇప్పుడు చెప్పిన ఆయిల్ మాత్రం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకొని, పిల్లలకి కఫం పట్టేసిన, పిల్లలకి జాయింట్ పెయిన్స్ ఉన్నా, అండ్ పిల్లలకి జ్వరంతో ఇబ్బంది పడుతున్నా, అండ్ పెద్దవాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ ఎవరైతే జాయింట్ పెయిన్స్, స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులతో, బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ నువ్వుల నూనెలో వేసిన వాము పువ్వు, పుదీనా పువ్వు, మన ముద్ద కర్పూరం ఉన్నా పర్లేదు, తమలపాకు, మెంతులు 1 స్పూన్, ఇది కూడా ఎలా తీసుకోవాలంటే ఒక 100
ml ఆయిల్ తీసుకోండి. దాంట్లోకి వాము పువ్వు 2 బిళ్ళలు తీసుకోండి, పుదీనా పువ్వు 2 బిళ్ళలు, ముద్దకర్పూరమైనా సరే హారతి కర్పూరమైన 2 బిళ్ళలు, ఒక 2 తమలపాకులు వేయండి, ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు వేయండి. ఇవి అన్ని ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాలు మరిగించి సిమ్లో పెట్టి మరిగించుకొని ఇవన్నీ ఒక ఓవర్ నైట్ అవన్నీ వేసినవన్నీ ఉంచండి. ఓవర్ నైట్ మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని అన్నింటినీ తీసేసుకొని అప్లై చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుందండి. ఓకేనా. సో అండ్ దాంతోపాటు స్వీట్స్ బాగా తినాలి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఒకవేళ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారంటే, సో బేసికలీ మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మనిషి లేట్గా తినడము, గ్యాసెస్ ఎక్కువ పట్టేయడము, దానివల్ల కూడా నరాలలో బలహీనత రావడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే ఒక మీరు చైర్లో కూర్చొని దాని ఆపోజిట్లో ఇంకో చైర్ పెట్టుకొని ఆ కాళ్ళని మనం 2 కాళ్ళని తీసుకెళ్ళి ఆ చైర్ మీద వేసుకొని మా కాళ్ళు షేక్ చేయడము, లేదంటే నేల మీద కూర్చున్నా పర్లేదు, మనం కిందన కూర్చున్నప్పుడు వాల్ సపోర్ట్ తీసుకొని పెద్దవాళ్ళు అయితే ఆ కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని మోకాళ్ళ కిందన భాగంలో ఒక పిల్లోని, ఒక మన దిండుని పెట్టుకొని ఆ కాళ్ళు ఉంటాయి కదా, ఇవి పాదాలు అనుకోండి, ఇవి స్ట్రెచ్ చేయాలి, ముందుకు స్ట్రెచ్ చేసుకుంటూ వెనక్కి. అప్పుడు ఈ మోకాళ్ళ కిందన భాగంలో కొద్దిగా మనకి మంచిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి మన నరాలలో కొద్దిగా, నేను చెప్పాను కదా, మోకాళ్ళకి మసాజ్ చేసే ముందు మనం మోకాళ్ళ కింద భాగంలో మసాజ్ చేసి పైన చేస్తే నరాలన్నీ టైట్ ఉన్న నరాలు ఫ్రీ అవుతాయని చెప్పాను కదా. అలాగే మనం ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయడం వల్ల కింద నరాలు ఫ్రీ అవుతాయి. అప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, తొందర ఉపశమనం దొరుకుతుంది. చాలా మంది మెడిసిన్స్ వేసుకొని ఆ మెడిసిన్స్ పడక కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, ఈ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మెడిసిన్స్ కాకుండా మంచిగా ఉపశమనమే కాకుండా మంచి క్యూరింగ్ కూడా ఉండే ఆయిల్ ఇది. ఆ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం అప్లై చేసుకోవాలి. పెయిన్స్ ఉన్న జాయింట్ ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడన్నా బాగా ఊపిరితిత్తుల దగ్గర ఉన్న నెమ్ము పట్టేసి దగ్గు వస్తున్నప్పుడు కూడా ఈ ఆయిల్ని ఛాతీ దగ్గర మంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రాసుకుంటే 2 రకాలుగా యూజ్ అవుతుంది. జాయింట్ పెయిన్స్ పోతాయి, ఈ నెమ్ము కానీ హెవీనెస్ ఉన్నా కూడా, ఆస్తమా ఉండే వాళ్ళు కూడా చాలా మంచి ఉపశమనం ఇది. సో దాంతోపాటు మనం సీడ్స్లో ఇలాంటివి తీసుకుంటూ పొద్దున్నే లేచిన వెంటనే కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ అండ్ టైంకి వాటర్ కూడా బాగా తాగాలి. ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగా లేకపోయినా కూడా బాడీలో ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఎక్కువ కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మంచిగా వాటర్ తాగుతూ, మంచిగా కుదిరితే దానిమ్మకాయ జ్యూస్ కూడా తెప్పించుకొని తాగండి. డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా తాగొచ్చు. సో అధిక బరువు ఉండే వాళ్ళు కూడా తాగొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళు కూడా తాగొచ్చు. దానిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ రిలీజ్ అవ్వడమే కాకుండా నరాలకి మంచి స్ట్రెంగ్త్, అండ్ దాంతోపాటు ఆ డ్రై డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైతే చెప్పానో అవి కూడా తెప్పించుకొని తింటూ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆయిల్ రెడీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పుల నుంచి మనం బయటపడచ్చు. ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. నమస్కారం.